హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ డిష్ స్టోరీస్. ఈరోజు తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బియ్యపిండికి నువ్వులు, వేయించిన పల్లీలను యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు, ఉల్లాకును యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న గ్రీన్ చిల్లీ, గార్లిక్, ఆనియన్, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ ఇవి వేసుకొని మెత్తగా రుబ్బుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తగా కలుపుకోండి. సర్వపిండి అనేది తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక అత్యంత ప్రాచీనమైన సాంప్రదాయ వంటకం. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఇది చాలా ప్రసిద్ధి. పాతకాలంలో మా అమ్మమ్మలు పండగల సమయంలో, వర్షాకాలంలో లేదా ఉపవాసం లేని ప్రత్యేక రోజుల్లో సర్వపిండి చేసేవారు. ఇది బయట కొనేది కాదు, ఇంట్లో ఉన్న పిండి పదార్థాలతోనే చేసేవారు. అందుకే దీనికి సర్వపిండి అని పేరు. సర్వ అంటే అన్నీ అని, పిండి అంటే పిండి పదార్థాలు అని అర్థం వచ్చింది అని పెద్దలు చెప్తారు. సర్వపిండి ప్రత్యేకత ఏమిటంటే ఇది నూనె తక్కువగా వాడే వంటకం. పూర్తిగా చేతితో పిండి ఒత్తి తయారు చేసే వంటకం. గ్యాస్ మీద నెమ్మదిగా కాల్చడం వల్ల ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఈ వంటకం గ్రామీణ జీవన శైలిని, తెలంగాణ ఆహార సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. పూర్వకాలంలో రైతులు పొలాలకు వెళ్ళే ముందు లేదా సాయంత్రం పూట తేలికగా జీర్ణమయ్యే వంటకం కావాలంటే సర్వపిండి చేసుకునేవారు. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్ వైపు ఎక్కువగా వెళ్తున్నప్పటికీ ఇలాంటి సాంప్రదాయ వంటకాలు మన ఆరోగ్యానికి, మన సంస్కృతిని కాపాడుకోవడానికి చాలా అవసరం. ఇలా మెత్తగా కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని అల్యూమినియం పాత్రలకి కొద్దిగా ఆయిల్ వేసి వీడియోలో చూపిన విధంగా ఒత్తుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి పెట్టండి. స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉడికించండి. పాత మట్టిళ్ళలో బొగ్గి పొయ్యి మీద నెమ్మదిగా కాల్చే సర్వపిండి వాసన ఇప్పటికీ చాలామందికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది.
ఒక 10 మినిట్స్ ఉంచండి. తర్వాత ఎంతో రుచికరమైన సర్వపిండి రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని తెలంగాణ సాంప్రదాయ వంటకాలు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.